మన ఆంధ్రప్రదేశ్లో కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన కొన్ని శివాలయాలు. అందులో మొదటి శివాలయం అమరావతి. గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వరుడు చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం. కార్తీక మాసంలో ఈ సోమవారం దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. రెండవదిగా కోటప్పకొండ. ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కొండకావూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ సోమవారిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. మూడవదిగా ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అలాగే 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠంగాను కొలువై ఉంది. ఇది శైవ క్షేత్రం మరియు శక్తిపీఠంగా పేరుగాంచినది. ఇక్కడ కార్తీక మాసంలో సోమవారం వస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే వస్తారండి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచినది. నాలుగవదిగా శ్రీకాళహస్తి. ఇది చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ పరమశివుడు వాయులింగంగా ఉద్భవించాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. తిరుపతి వెళ్లిన చాలా మంది భక్తులు శ్రీకాళహస్తిని కూడా దర్శించుకుని వస్తుంటారు. ఐదవదిగా శ్రీశైలం. ఇదైతే